ఆర్కే నగర్ ఉప ఎన్నిక రద్దు కావడంతో షాక్ లో ఉంది శశికళ వర్గం. ఓవైపు ఉప ఎన్నిక రద్దు, మరోవైపు ఐటీ శాఖ దాడులు చిన్నమ్మ వర్గాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మంత్రి విజయభాస్కర్ తో పాటు సినీ నటుడు శరత్ కుమార్ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు ఐటీ శాఖ ముందు హాజరయ్యారు. ఐటీ విచారణ తర్వాత కేసును ఈడీకి అప్పగించే అవకాశాలున్నాయి. ఈడీ విచారణ చేపట్టగానే మంత్రి విజయభాస్కర్ ను అరెస్ట్ చేస్తామని చెబుతున్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నిక కొత్త తేదీని ఈసీ అతి త్వరలోనే ప్రకటించబోతోంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికపై సంచలన నిర్ణయం తీసుకుంది ఈసీ. పన్నీర్ సెల్వం, శశికళ వర్గాలకు జాయింట్ గా షాక్ ఇచ్చింది ఎన్నికల సంఘం. ఈ నెల 12న పోలింగ్ కు అంతా సిద్ధమనుకున్న టైంలో ఎన్నికను వాయిదా వేసింది ఈసీ. డబ్బు ప్రవాహంపై ఫిర్యాదులు, ఐటీ రిపోర్టుపై విచారించిన ఎలక్షన్ కమిషన్ ఎల్లుండి జరగాల్సిన ఎన్నికను రద్దు చేసింది. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో భారీ ఎత్తున డబ్బు పంపిణీ జరిగిందని ఈసీ గుర్తించింది. దినకరన్ తరపున తమిళనాడు మంత్రి విజయభాస్కర్ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు భారీగా డబ్బులు ఖర్చు చేసినట్లు ఐటీ దాడిలో తేలింది. సుమారు 89 కోట్ల రూపాయలు విజయభాస్కర్ ద్వారా ఆర్కే నగర్ ఓటర్లకు చేరిందని ఐటీ శాఖ ఈసీకి ప్రత్యేక రిపోర్టును అందజేసింది. ఓటర్ లిస్టుతో సహా కీలక ఆధారాలను ఈసీకి అందించింది. ఇదే కాదు, ఇంతకు ముందు ఓటర్లకు భారీ ఎత్తున డబ్బులు ఇస్తున్నట్లు పన్నీర్ వర్గం ఈసీకి ఫిర్యాదు చేసింది. దినకరన్ పై వేటు వేయాలని కోరింది. దానికి సంబంధించిన స్టింగ్ ఆపరేషన్ వీడియోలను ఎన్నికల సంఘానికి అందించింది. ఓటుకు 5 నుంచి 10,000 ఇస్తున్నట్లు ఆరోపించింది పన్నీర్ వర్గం. అయితే ఈ ఆరోపణలపై దృష్టి సారించిన ఎన్నికల సంఘం కమిషనర్లు పోలింగ్ వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికలను వాయిదా వేయడంపై దినకరన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసీ తీసుకున్న నిర్ణయం సరైనది కాదు అన్నారు. నా గెలుపును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈసీ కూడా అందులో చేరిందన్నారు. నా గెలుపును ఎవరూ ఆపలేరు అన్నారు దినకరన్. తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతితో ఆర్కే నగర్ స్థానం ఖాళీ అయింది. అయితే ఇక్కడ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 12న పోలింగ్ జరగాల్సి ఉంది. ఇవాళ సాయంత్రంతో ప్రచారం గడువు ముగుస్తుందనగా ఈసీ తాజా నిర్ణయం తీసుకుంది. జయ మేనకోడలు దీప కూడా ఆర్కే నగర్లో పోటీ చేస్తున్నారు. ప్రతిపక్ష డీఎంకే తరపున లాయర్ గణేష్ బరిలో దిగారు. హోరాహోరీగా సాగిన ప్రచారం ఇప్పుడు ఎన్నిక వాయిదాతో ఆగిపోయింది. ఈసీ నిర్ణయంపై అటు పన్నీర్ వర్గం సైతం కాస్త అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. తాము కేవలం దినకరన్ పై చర్యలు తీసుకోవాలని కోరామని, కానీ ఎన్నిక వాయిదా సరైన నిర్ణయం కాదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చెన్నై లేటెస్ట్ అప్డేట్స్ ను మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ఇక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఇంకా 2 రోజుల సమయం ఉంది. నిన్న రాత్రి ప్రచారాన్ని ముగించుకొని వెళ్ళినటువంటి నాయకులకు కొద్దిసేపట్లోనే ఊహించినటువంటి వార్త బయటకు వచ్చింది. ఎవరూ కూడా ఈసీ ఇచ్చినటువంటి నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక 2 రోజుల్లో పోలింగ్ అనేది పూర్తయ్యేది. అందరూ కూడా విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈసీ ఒక్కసారిగా ఎన్నికను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్కే నగర్లో ప్రధానంగా ఏడీఎంకేలోని శశికళ వర్గం భారీగా నగదు పంపిణీ చేసిందన్నటువంటి కారణంగానే ఈ ఎన్నిక అనేది వాయిదా వేస్తూ ఈసీ నిర్ణయం తీసుకునింది. 3 రోజుల క్రితం చెన్నైలో మంత్రి విజయభాస్కర్తో పాటు పలువురు నేతలు, అలాగే సినీ నటుడు శరత్ కుమార్ ఇళ్లపై కూడా ఈ ఐటీ శాఖ దాడులు జరిపింది. సినీ నటుడు శరత్ కుమార్ 2 రోజుల క్రితమే శశికళ వర్గానికి సంబంధించి ఆయన మద్దతు ఇవ్వడం, ఆయన ప్రచారం చేస్తానని చెప్పి ప్రకటించిన వెంటనే ఆయన ఇంటిపై కూడా దాడులు అనేటివి చేయడం జరిగింది. అయితే మొత్తం 89 కోట్ల వరకు కూడా ఇప్పటి వరకు పంపిణీ జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మంత్రి విజయభాస్కర్ ఇంట్లో దొరికింది. అలాగే ఆయన అనుచరుడైనటువంటి నైలాన్ అనేటువంటి వ్యక్తి ఇంట్లో కూడా 2.5 కోటి నగదు కూడా పట్టుబడింది. సో ఇప్పటికే 13 డివిజన్లుగా చేసి 7 మంత్రులకు ఆ డివిజన్ల వారీగా బాధ్యతలు ఇచ్చారు. అందులో ముఖ్యమంత్రి సహా ఒక టార్గెట్ ఇచ్చి ఓటర్లకు డబ్బులు పంచే విధంగా ముందుగా ఏర్పాట్లు చేశారు. ఆ విధంగానే డబ్బులంతా కూడా ఓటర్లకు పంచారు. మొత్తం 2,60,000 మంది ఓటర్లుంటే నియోజకవర్గంలో 1,80,000 మంది వరకు కూడా నగదు అనేది పంచాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఒక్కొక్క ఓటర్కి 4,000 పంచాలనేది లక్ష్యం. ఆ దిశగానే నగదు అనేది పంపిణీ జరిగినట్టుగా కూడా ఐటీ అధికారుల విచారణలో ప్రాథమికంగా కూడా తేలినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే మంత్రి విజయభాస్కర్తో పాటు పొల్లాచి జయరామన్, అలాగే అగ్రి కృష్ణమూర్తి, మొత్తం 3 మంత్రులు ఇప్పుడు ఐటీ శాఖ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. అలాగే నటుడు శరత్ కుమార్ కూడా విచారణ కోసం ఐటీ శాఖ కార్యాలయానికి వచ్చారు. దాదాపు గంట సేపటికి పైగా విచారణ కొనసాగుతుంది. వారి వద్ద నుంచి మొత్తం వివరాలన్నీ ఐటీ అధికారులు సేకరిస్తున్నారు. మొత్తం ఇప్పటి వరకు కూడా ఏదైతే ఆధారాలు బయటపడ్డాయో ఆ డాక్యుమెంట్కి సంబంధించినటువంటి విచారణ కావచ్చు, అలాగే ఈ నగదు మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందన్నటువంటి విషయాల్ని ఆరా తీస్తూ ఉన్నారు. ఆ తర్వాత సాయంత్రానికి ఈడీకి ఈ కేసును బదలాయించేటువంటి అవకాశం ఉంది. ఈడీ తర్వాత విచారణ ప్రారంభించి
మంత్రిని కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి మిగిలిన ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు. వారికి సంబంధించి కూడా ఈ కేసులో ఆధారాలు ఉంటే కనుక ముగ్గురు మంత్రులను కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఒకవేళ మంత్రులను అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటే వీరంతా కూడా ముందుగా మంత్రి పదవులకు రాజీనామా చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఆ విధంగా చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో మొత్తానికి ఆర్కే నగర్ ఎన్నికల్లో ఈ డబ్బు పంపకానికి సంబంధించినటువంటి ఈ వివాదంతో ఎన్నికల సంఘానికి ముందు నుంచి కూడా ఫిర్యాదులు అందుతుంటే ఈసీకి ఐటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే ప్రధానంగా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా ఎప్పుడు ఎన్నిక ఉంటుందనేది తాజా షెడ్యూల్ ఈసీ విడుదల చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఎస్ మురళి, ఇదిలా ఉంటే మంత్రి విజయభాస్కర్ ఏ తప్పు చేయలేదంటున్నారు ఆయన తరపు న్యాయవాది అయ్యప్పన్ మణి. ఆర్కే నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో విజయభాస్కర్ డబ్బు పంపిణీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఐటీ శాఖ దగ్గర ఉన్నవి నకిలీ పత్రాలంటున్న లాయర్ మణితో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. సో ఐటీ కేసులో మంత్రి విజయభాస్కర్ కొద్దిసేపటి క్రితమే ఐటీ శాఖ అధికారుల ముందు విచారణ. ప్రస్తుతం మనతో మంత్రి విజయభాస్కర్ సంబంధించిన న్యాయవాది అయ్యప్పన్ మణి ఉన్నాడు. ఆయనతో మాట్లాడదాం. సార్, tell me, sir, so what is the case in the income tax investigations and search are all unconstitutional. They have not followed the procedures which has been contemplated under section 131 of income tax, 133 of income tax act and under of criminal procedure code. These investigations are all motivated one. They have no connection with the RK Nagar election. IT have all evidences for the money. Absolutely, there is nothing was discriminating material has been seized from any of the search which was underwent in 36 places in Tamil Nadu. Total amount of 89 crores are dispatched in It's RK Nagar. absolutely a vague bound story. It cannot be it is a highly untangible story which cannot be accepted one. What is the document about? That document is a fabricated document. It is nowhere connected to the leaders of the AIDMK Amma wing. విడుదల చేసినటువంటి డాక్యుమెంట్ పూర్తిగా నకిలీది, ఎటువంటి ఆధారాలు లేవు. ఉన్నటువంటి ప్రస్తుతం చెప్తున్నటువంటి మొత్తం కూడా కావాలని చేస్తున్నటువంటి రాజకీయం తప్ప మరొకటి కాదని న్యాయవాది అయ్యప్పన్ మణి చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో మురళి, టీవీ9 చెన్నై నుంచి. ఆర్కే నగర్ ఉప ఎన్నిక వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సమర్థించారు. ఓటర్లను ప్రలోభాలు పెట్టేందుకు విచ్చలవిడిగా డబ్బు వెదజల్లారని ఎన్నికల సంఘం నిర్ధారించిందని చెప్పారు. నల్లధనం కట్టడికి మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు వెంకయ్య. ఆర్కే నగర్ ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం అని మేము భావిస్తూ ఉన్నాం. విషయాన్ని పూర్తిగా విచారించి అన్ని రకాల నివేదికలు తెప్పించుకున్న తర్వాత ఎన్నికల కమిషను ఎట్టకేలకు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళనం చేయాలి, దేశంలో ధన ప్రభావాన్ని తగ్గించాలి ఎన్నికల్లో అనే మహత్తర ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. నల్లధనంపై పోరాటం ఏమైంది? పోరాటం కొనసాగుతూ ఉంది కాబట్టి ఇలాంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఈ నల్లధనం ఎవరి హయాములో అయితే పోగుబడిందో వాళ్ళు ఇవాళ విపరీత వ్యాఖ్యానాలు చేయడం అవుతుందో అది నిజంగా చాలా దురదృష్టకరం. ప్రభుత్వం నల్లధనంపై పోరాటాన్ని ప్రారంభించింది. ఆ పోరాటంలో ఒక భాగంగా పెద్ద నోట్ల రద్దు చేసింది. ఆ తర్వాత కూడా ఇలా జరుగుతుందంటే ప్రభుత్వాలలో వివిధ స్థాయిల్లో, కింద స్థాయిల్లో ఉన్నవాళ్ళు, వివిధ రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా దీని గురించి గంభీరంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది.